అడ్డుపడడం ఆపడం అవును అంతా జగనే చేశాడు. భోగాపురం పర్వంలో వైసీపీ సైందో పాత్ర అంటున్నాడు. నేడు అంతా నేనే చేశాయని మాయ మాటలు. కొత్త విమానాశ్రయ నిర్మాణ ఆలోచన చంద్రబాబుదే. 2019లో ఉండగా శంకుస్థాపన, 80% భూసేకరణ పూర్తి. విపక్షంలో ఉండగా తీవ్రంగా వ్యతిరేకించిన జగన్ అడ్డుకుంటామని ప్రకటనలు, గేలి వ్యాఖ్యలు. అధికారంలోకి వచ్చాక 4 ఏళ్లు కాలయాపన, మరో ఏడాదిలో ఎన్నికలు అనగా మళ్లీ శంకుస్థాపన. గద్దె దిగే నాటికి పూర్తయిన పనులు 26%. నిజంగా సిగ్గు, శరం, మానం, మర్యాద, రోషం, పౌరుషం, అభిమానం లాంటి ఏముండవు రాధాకృష్ణ నీకు. మొహం మీద ఉమ్మేస్తా ఉన్నా. తుడుచుకుపోతూ తప్పుడు వార్తలు రాయడంలో నిన్ను మించిన దిట్టం కూడా ఉన్నాడు అనుకుంటా. సిగ్గులేదా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనే? నాడు హంద్రీనీవా 1996 లోక్సభ ఎన్నికలకి 99 ఎన్నికలకి హంద్రీనీవాకు 2 సార్లు శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు ఆలోచనే. కానీ తట్ట మట్టి ఎక్కాడు. వేరే వాళ్ళు పనులు చేస్తే అది నా మానస పుత్రిక అని చెప్పుకుని చంద్రబాబు చెప్పడం, నువ్వు డప్పేయటం. ఇక ఆ పక్క చూస్తే దేవాదుల, అది శంకుస్థాపనకే పరిమితం. కానీ తట్ట మట్టి ఎక్కాడు. కానీ ఆయన మానస పుత్రిక ఆయన చెప్పడం, నువ్వు డప్పేయటం. ఈ పక్క చూస్తే వెలుగొండ, ఆయన మానస పుత్రిక ఆయన చెప్పడం, ఒక్క తట్ట మట్టి తీయడు. కానీ దాని పనులు మాత్రం రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఆయన చెప్పడం, నువ్వు డప్పేసుకోవడం. ఇక హైదరాబాద్ కు సంబంధించి ఓఆర్ఆర్, ఒక్క సెంటు పొలం, ఆఖరికి శంకుస్థాపన కూడా చేయాల. కానీ ఆయన ఓఆర్ఆర్ అని చెప్పుకోవడం, నువ్వు డప్పేయటం. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఒక్క తట్ట ఒక్క ఎకరం కూడా భూసేకరణ చేయాల. కానీ మొత్తం రాజశేఖర రెడ్డి గారు చేయటం, ఈయన నేను ఎయిర్పోర్ట్ కట్టా అని చెప్పుకోవటం, దాన్ని మీరు డప్పేయటం. సిగ్గు లేకుండా మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆలోచనలకి ఆగిపోతున్నారు. ఆచరణలోకి ఎక్కడా తీసుకురావట్లా. 2019కి ముందు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాలన్న తర్వాత 15,000 ఎకరాలు కావాలన్నారు. కడుపు అన్నందున్నోడు ఎవడన్నా 15,000 ఎకరాలు ఒక ఎయిర్పోర్ట్ కి రైతుల దగ్గర నుంచి సేకరిస్తాడా? కేవలం భూ మాయ చేయడం కోసం ఆ రోజు చేస్తే నాడు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుగా నిలబడ్డారు. సో ఆ భూ మాయకు అడ్డుగా నిలబడ్డారు తప్పిస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ కి అడ్డుగా నిలబడలా. ఆ రోజే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి కూడా ఆ యొక్క భూ దోపిడీకి అడ్డంగా నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి కూడా. మరి పవన్ కళ్యాణ్ ఆ రోజు సైంధవుల్లో ఆగాడు, అడ్డుపడ్డా? సో ఈ 15,000 ఎకరాల దగ్గర నుంచి 5,000 ఎకరాలు, 4,000 ఎకరాలు, 3,000 ఎకరాలకు వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు 2019 ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసింది ఎవరే? భూసేకరణ పూర్తి చేయాల, కేసులు మొత్తం క్లియర్ కాల, ఎలాంటి అనుమతులు తీసుకురాలా, ఏమి తీసుకురాకుండా ఎన్నికల స్టంట్ కోసం నాడు చంద్రబాబు ఎప్పుడే పూర్తి చేసిన శంకుస్థాపన 2023 ఫిబ్రవరి. 2023 ఫిబ్రవరి నుంచి ఒక్క నెల ఎన్నికలు. ఏం పీకాడు చంద్రబాబు ఆ రోజు? కానీ చంద్రబాబు ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కోవిడ్ లాంటి కష్టకాలం ఉన్నా సరే 1,200 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఖర్చు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సో చంద్రబాబు నాయుడు గారు ఏం ఖర్చు చేశారు? అది కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకురావడమే కాకుండా రైతులతో మాట్లాడి ఒప్పించి అవసరమైన మేరకు మాత్రమే భూములు తీసుకుని మిగతా ఎన్ని కేసులు మొత్తం విత్డ్రా చేయించి 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి ఏడాది ముందు సో జిఎంఆర్ చేత మాట్లాడించి జిఎంఆర్ చేత ఏదైతే ఆ ఎయిర్పోర్ట్ కి భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేయడమే కాకుండా శరవేగంగా పనులు కొనసాగాయి. సో రాష్ట్ర ప్రభుత్వం టెండర్ ఇచ్చేసింది, పీపీపీ విధానంలో భూసేకరణ పూర్తి చేసింది. సో అదే విధంగా అనుమతులన్నీ ఇచ్చేసింది. ఒక ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టిన తర్వాత ఆ ప్రైవేట్ వ్యక్తి కడుతున్న తర్వాత ఇక రాష్ట్ర ప్రభుత్వం పీకిందేముంది? ఏనొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఏనొచ్చిన తర్వాత ఒక ₹1 బిల్ల భోగాపురం ఎయిర్పోర్ట్ ఖర్చు చేశాడా? ఖర్చు చేయాల్సింది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేశాడు. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ మొత్తం ఒక ఏదైతే ప్రైవేట్ సంస్థ జిఎంఆర్ కడుతుంది, దానికి టెండర్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, దానికి అనుమతులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, భూసేకరణ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు వచ్చి ఈ అక్షర వ్యభిచారం చేసే నిన్ను మాత్రం రాధాకృష్ణ, సో భవిష్యత్తు తరాలు నీకు బుద్ధొచ్చేలా తీర్పు మాత్రం భవిష్యత్తులో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గ్రహించు. ప్రధాని సభకు భారీగా జనం తరలింపునకు ఏర్పాట్లు. పలు జిల్లాల్లో ఆర్టీసీతో పాటు విద్యా సంస్థల బస్సులన్నీ వినియోగం. దీంతో ఆయా జిల్లాల్లో శుక్ర శనివారాల్లో విద్యా సంస్థలకు సెలవు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ప్రధాని మోడీ సభకి భారీగా జనాన్ని తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం ఆర్టీసీ ప్రైవేటు విద్యా సంస్థల బస్సులను కూడా వినియోగించుకోవాలని పలు జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయా జిల్లాల్లో శుక్ర శనివారాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఆర్టీసీ ప్రైవేటు విద్యా సంస్థల బస్సుల్లో జనాన్ని ప్రధాని సభకు తరలించేందుకు కలెక్టర్ ఆదేశాలని జారీ చేశాడు. నిజంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఒక ప్రైవేట్ జిఎంఆర్ వాళ్ళు కడుతున్నటువంటి ఎయిర్పోర్ట్. దానికి భూసేకరణ దగ్గర నుంచి, అనుమతుల దగ్గర నుంచి, డబ్బు ఖర్చు చేయడం నుంచి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే చేసి పెట్టేశారు. తర్వాత 2023లో
జిఎంఆర్ కి టెండర్ ఇవ్వడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన తర్వాత జిఎంఆర్ ప్రైవేట్ అతను కొట్టుకుంటూ పోతున్నాడు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు పీకింది ఏంటో అర్థం కావట్లా. సో పీకింది ఏమీ లేకపోగా పిఆర్ స్టంట్స్ మొత్తం నేనే చేశానని చెప్పి చెప్పుకోవడం కోసం రాష్ట్ర ఖజానాని గబ్బు పట్టిస్తూ, సో ఏంది ఈ బస్సులన్నిటికీ డబ్బులు ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం కదా. సో విద్యా సంస్థలు ఆపేస్తారా 2 రోజులు? సిగ్గులేదా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, వెల్ అండ్ గుడ్. నీ పార్టీ వాళ్ళందరినీ తరలించుకుపో, నీ పార్టీ వాళ్ళందరినీ కార్లు పెట్టి తరలించుకుపో. అంతేగాని విద్యా సంస్థలను ఆపేసి విద్యా సంస్థల యొక్క బస్సుల్లో కూడా తరలించుకుపోతే ఎవడబ్బ సొమ్ము ఇదంతా? సో ఒక ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కోసం నీ పిఆర్ స్టంట్స్ కోసం అధికార యంత్రాంగం మొత్తం భోగాపురంలోనే, మంత్రులు మొత్తం భోగాపురంలోనే, బస్సులు మొత్తం భోగాపురంలోనే, ప్రైవేట్ విద్యా సంస్థలు మొత్తం బంద్, విద్యార్థులు మొత్తం తరలిచ్చేస్తారు. వాట్ ఈస్ దిస్? ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనం? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఓ భోగాపురం ఎయిర్పోర్ట్, ఆ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతం నుంచి జనాన్ని తరలించుకో. అలా కాకుండా కోనసీమ జిల్లాల నుంచి, అదేవిధంగా కాకినాడ జిల్లాల నుంచి, వీటన్నిటి నుంచి కూడా మీరు తరలించుకుపోతాం, బస్సులను, విద్యా సంస్థలు మొత్తాన్ని 2 రోజులు సెలవులు ఇచ్చేస్తామనే ఒక దుర్మార్గమైన ఆలోచనని ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా మీ పిఆర్ స్టంట్స్, పిల్ల చేష్టాలు ఆపేయమని చెప్పి మీ తనయుడికి ఒకసారి చెప్పండి.